వాళ్ళు అన్న మాటలు చెప్పుకోవాలన్నా మాకు బాధ వస్తుంది. మీకు పుట్టగతులు కూడా ఉండవు, మీకు పుట్టగతులు కూడా ఉండవు. మీరేమైపోయారో నేను 4 ఏళ్ళ నాడే చెప్పా గుడ్డి సున్నా అవుతారని. మీకు వెంకటేశ్వర స్వామికి మొక్కుని పంగనామాలు పెట్టించా. నేను పంగనామాలు పెట్టించి వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకున్నా పంగనామాలు పెట్టమని మీ పార్టీకి. మీరు చేసిన అరాజకాలు, మీరు చేసిన మాటలు ఇది భరాయించే మాటలేరా? మహిళలు మాట్లాడతారా మీరు? మహిళలు మాట్లాడతారా మీరు? ఆంధ్రప్రదేశ్ మహిళలు మాట్లాడతారా? 3 రాజధానులు చెప్పి మోసం చేసి మీ పని పుట్టగతులు లేకుండా పోలా. ఒకే రాజధాని అమరావతి ముద్దు. మీరేమైపోయారు? ఇవాళ ఎందుకు వేసుకుంటూ వెళ్తున్నారు? అనాల్సిన మాటలేరా? ఆడబిడ్డలే అనాల్సిన మాటలేరా? ఉసురు కొట్టుకుపోతారు. ఈ తడవ మీకు 11 సీట్లు కాదు కదా, 11 ఓట్లు కూడా పడవు. 11 ఓట్లు కూడా పడవు. ఏం మాటలు మీ మాటలు? ఏం మాటలు? మీ సాక్షి టీవీ పెట్టుకొని పిచ్చి పిచ్చి రాతలు రాస్తారా? మీ పేపర్ ఎవడు నమ్మరు. నేను కన్నెత్తి కూడా చూడండి మీ పేపర్ ఇంకా. మీరు మాట్లాడింది మీరు అడుక్కు మాటానికే. ఇది మంచి పాలన కాదు. మీరు మాట్లాడిన మాటలు మంచి మాటలే కాదు. పోనీ మీకు దిక్కున్న కాడ చెప్పుకొని కూటమి ప్రభుత్వం అధికారంలో తీసుకొని వచ్చి మిమ్మల్ని చర్య తీసుకొని లోనేయాలా. మీకు బుద్ధి రావాలా. లేకపోతే మీరు మాట వినరు. ఈ రకంగా ఇష్టం తల్తారా మీరు మహిళల మీద? ఆ మాట చెప్పుకోవాలన్నా మాకు బాధ చేసి దుఃఖం వస్తుంది. జై అమరావతి, జై జై అమరావతి. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, రాష్ట్రంలో మరి ఇంత దుర్మార్గ నీచ రాజకీయాలకు కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరి తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీని బ్యాన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి అయ్యా భారతీ రెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల్ గారు, మీరు ఆ కొమ్మినేని శ్రీనివాసరావుని వెనకేసుకొస్తున్నారు. మరి అమరావతి రాజధాని ప్రాంతంలోనే మీ కుటుంబాలు కూడా ఉన్నాయి, మీ పిల్లలు కూడా ఉన్నారు. మరి అది మీకు కూడా వర్తిస్తుందా? వర్తిస్తుంది అనుకుంటే మీరు క్షమాపణ చెప్పకండి. వర్తించదు అనుకుంటే మీరు ఎంపటినే క్షమాపణ చెప్పాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సంఘాలకు కానీ, అమరావతి రైతు మహిళలకు కానీ మీరు క్షమాపణ చెప్పని ఇదిలో మిమ్మల్ని మేము వెంటాడుతూనే ఉంటాం. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మేము కంకణం కట్టుకున్నాం. సాక్షి అది అసత్యాలకి పుట్ట. అసత్యాలే సాక్షి పేపర్లో ఉంటాయి. ఇలాంటి సాక్షి పేపర్లను పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నీకు గిట్టదు. నీ ఆస్తులన్నీ బెంగళూరులో, హైదరాబాద్లో ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నావు. అందుకనే ఈ మత గొడవలు, ఈ కుల గొడవలు ఇవాళ సత్యలా అన్నారు శంకర జాతి అని. ఎవరో శంకర జాతి సత్యలా? నువ్వు ఆ శంకర జాతిలోనే ఉన్నావు, ఈ రాజధానిలోనే ఉన్నావు. నువ్వు శంకర జాతి అయితే అవ్వచ్చు, కానీ ఇది మేము రాజధాని రైతులంగా మా తాతలు ముత్తాతలు పండించిన భూములు మేము ఇవాళ రాష్ట్రం కోసం త్యాగం చేసాం. సత్యలా నోరు అదుపులో పెట్టుకో. నీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని మేము కోరుకుంటున్నాం. జై అమరావతి.